వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే 86,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3,74 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. దాదాపు 2,47 లడ్డూల్ని టీటీడీ విక్రయించింది. మరిన్ని వివరాలు ఉమాశంకర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమాశంకర్, ఏంటి వీకెండ్ వల్ల ఎక్కువ మంది కనిపిస్తున్నారా ఇప్పుడు భక్తులు? గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి. సాధారణంగా గడిచినటువంటి 10 రోజుల నుంచి కూడా తిరుమలకి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆదివారం కావడంతోనే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మేరకు ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్తే దాదాపు 12 నుంచి 15 గంటలు పట్టే అవకాశం ఉంది. అన్ని కంపార్ట్మెంట్లో కూడా భక్తులు వేచి ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అలిపిరి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించవచ్చు. పూర్తిగా లోపల ఉన్నటువంటి కాలినడకన మార్గం కావచ్చు, లేకపోతే ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి వాహనాలు పూర్తిగా కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఒక్క రద్దీ ఎఫెక్ట్ అనేది రేపు సోమవారం కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఒక్క భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ మాత్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, కాలినడకన వెళ్ళేటువంటి మార్గంలో భక్తులు ఏ రకంగా ఉన్నారో మనం ఆలోచించవచ్చు. అంటే ఇక్కడ అలిపిరి మార్గం కావచ్చు, లేదంటే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఇదే తరహా వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఎస్ఎస్డి టోకన్స్కి సంబంధించి దాదాపు 6 నుంచి 7 గంటలు సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అంటే 300 రూపీస్ దర్శనానికి సంబంధించి 5 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఉదయం అయితే విఐపి బ్రేక్తో పాటు అటు ప్రోటోకాల్ జరుగుతుంది కాబట్టి దాని తర్వాత అటు సామాన్య భక్తులకి ఇప్పటికే దర్శనానికి అనుమతించారు కాబట్టి సో ఆ రకమైనటువంటి రద్దీ ఎఫెక్ట్ అనేది రేపు ఎల్లుండి కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. అంటే ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం, అనూహ్యంగా అంటే వీక్ డేస్లో కూడా అధిక రద్దీ అనేది వస్తుంది. దాదాపు 80 నుంచి 90 వేల మందికి పైగా దర్శించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. దాదాపు గతంలో చూసుకుంటే 60 నుంచి 70 వేల మందే మనం రోజువారీ దర్శనం చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు 80 నుంచి 90 వేలు, లక్ష కూడా దాటినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఈ ఒక్క పెరసాటి మాసం అంటారు ఇంకా ప్రారంభమవుతుంది. సో అప్పుడు తమిళులకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి కూడా నడిచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా కూడా టీటీడీ చర్యలు చేపడుతుంటుంది. సో వాళ్ళు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఉమాశంకర్.